మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సునీతారావు వ్యాఖ్యలతో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ రియాక్ట్ అయింది. పార్టీ చీఫ్ పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడంపై వివరణ అడిగింది. ఇంతకీ సునీతారావు హాట్ కామెంట్స్ దేనికి సంకేతం అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్లో సునీతారావు అంటే ఒక ఫైర్ బ్రాండ్. ప్రభుత్వంలో ఉంటే ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారు. కానీ ఏమైందో ఒక్కసారిగా సొంత పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై తీవ్ర విమర్శలు చేశారు. పీసీసీ కూర్పులో మహిళా నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అది కూడా గాంధీ భవన్లోని పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ధర్నా చేసి పీసీసీకి సంబంధించిన వారి మనుషులకే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు సునీత. మేము ఎవరిని హర్ట్ చేయాలనుకోలే, కానీ మాకు తెలియాల్సింది ఏంటంటే మహేష్ అన్న కరెక్ట్ చెప్తుండా, రేవంత్ రెడ్డి గారు ఇవ్వద్దు, రేవంత్ రెడ్డి గారే ప్రిపేర్ చేసిన లిస్ట్ అని చెప్తున్నారు. మరి రేవంత్ అన్న తప్ప, మరి మహేష్ అన్న తప్ప? ఈరోజు నాకు ఒకటే తెలియాలి, రేవంత్ అన్న మాకు ఇవ్వద్దు అనేది రేవంత్ అన్న అన్నాడు. ఒక బీసీ నాయకుడు వచ్చినాడు, మా చెల్లెళ్ళందరూ గుండెల్లో వెలుగులు నింపుతారని, వెలుతురు నింపుతాడని అనుకున్నా. కానీ మహేష్ అన్న ఇట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే మీ పేర్లు పెట్టకపోతే నేనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్టు నేను తీసుకపోతున్నా అంటున్నాను. మరి పీసీసీ అధ్యక్షుల బాధ్యత ఏంటి అని నేను అడుగుతున్నా. గాంధీ భవన్లో సునీతారావు యాక్షన్ వెనుక వ్యూహం ఏంటి, ఆమె వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. పదవుల విషయంలో హైకమాండ్ నిర్ణయాలను ప్రశ్నించడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఎన్నికలలో టికెట్ ఇచ్చినా ఓటమి పాలయ్యారు సునీతారావు. మరిప్పుడు ఇంత రచ్చ చేయడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. పీసీసీ కూర్పు, మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి పార్టీ నిరాకరించిందని చర్చ నడుస్తోంది. పీసీసీ మహేష్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి పైన సునీతారావు చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలు నేరుగా ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. సునీతారావు వ్యాఖ్యల పట్ల ముషీరాబాద్ డివిజన్ కంటెస్టెంట్స్ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. గాంధీ భవన్ మెట్లపై సునీతారావుకు వ్యతిరేకంగా నిరసన చేశారు. సునీతారావు హటావ్ కాంగ్రెస్, గోషామహల్ బచావ్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత సునీతారావుపై కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు గోషామహల్ కంటెస్టెడ్ కార్పొరేటర్లు, నాయకులు ఫిర్యాదు చేశారు. సునీతారావు వ్యాఖ్యలకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సునీతారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది పార్టీ. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సునీతారావును ఆదేశించింది ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్. హైకమాండ్కు సునీతారావు ఏం వివరణ ఇస్తారో గానీ ఆమె ఏదో పెద్ద స్టెప్పే తీసుకోబోతుందనే చర్చ జరుగుతోంది.